హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. వందలాది మంది యువత చేసిన ఆత్మ బలిదానాల ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని తమ ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు. గత పాలనలో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, విద్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. అందుకే విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రం దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల లాగా భాషా ప్రయుక్త రాష్ట్రంగానో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన రాష్ట్రం కాదు. తెలంగాణ రాష్ట్రము 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో 60 సంవత్సరాలు తమ పోరాటాన్ని, తమ కలలను సాకారం చేసుకోవడానికి లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమ బాటన పట్టి తమ ఉజ్వల భవిష్యత్తునే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలను వదులుకొని కన్న తల్లిదండ్రులను దుఃఖ సాగరంలో ముంచేసి నూనూగు మీసాల యువకులు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ విద్యార్థుల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉండే విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్లకు దక్కాలి అని త్యాగాలు చేసి ప్రభుత్వ ఉద్యోగమన్నా, ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు విద్యార్థులు చదువుకుంటున్నారంటే ఇది ఒక అవకాశమో లేకపోతే ఇది ఒక ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఇది ఒక గొప్ప భావోద్వేగం. రాష్ట్రంలో పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగిన పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధిని పర్యవేక్షించేందుకు జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 16 నుంచి జూన్ 12 వరకు జరిగిన పనుల నివేదికలను పరిశీలించిన సీఎం ఇకపై రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక సమీక్షలు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. గ్రామ స్థాయి వరకు అభివృద్ధి ఫలాలు అందేలా అధికారులందరూ ఫీల్డ్ విజిట్స్ చేయాలని దిశానిర్దేశం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల గొంతు కోస్తోందని, ధాన్యం కొనుగోలు విషయంలో చేతులెత్తేసిందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల రోజే రైతు డిక్లరేషన్ను ప్రభుత్వం బొందపెట్టిందని విమర్శించారు. ముఖ్యంగా సన్నవడ్లకు బోనస్ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని, ఎన్నికల ముందు 33 రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 7 రకాలకే పరిమితం చేసి రైతులను మోసం చేసిందని హరీష్ రావు మండిపడ్డారు. బోనస్ విషయంలో కూడా 33 రకాల నుంచి ఎందుకు 7 రకాలకు తగ్గించిండ్రు? ఇది నోటితో నవ్వి నొసటితో ఎక్కించినట్టుంది. అంటే సన్నాలకు బోనస్ ఇప్పుడు పోయిన యాసంగి 1200 కోట్ల బోనస్ ఎగబెట్టినావు, ఈ యాసంగిలో సన్నాలకు 800 కోట్ల బోనస్ ఎగబెట్టినావు. 2 పంటల కంటివి ఒక్క పంటకే చేస్తేవి, 33 రకాలంటివి ఇప్పుడు 7 రకాలకే చేస్తేవి. ఆ 7 రకాలకు కూడా విత్తనాలు ఉన్నాయా మార్కెట్ లో? నేను నమ్మి నీ ప్రభుత్వాన్ని నమ్మి 33 రకాల వెరైటీలను ఎవరికి దొరికింది వాళ్ళు తెచ్చి నార్లు పోసింది. ఇప్పుడు వాళ్ళు ఏం కావాలి మొదలు చెప్పాలి కదా. నువ్వు నార్లు పోయక ముందు సగం మంది రైతులు వేరే రకం తెచ్చి నార్లు పోసింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? సమాధానం చెప్పండి. అంటే పూర్తి బాధ్యత రహిత్యంగా మీరు పనిచేస్తున్నారు. రైతులంటే, వ్యవసాయ శాఖ అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. ఇక రైతు బంధు, అరే ఈయనిచ్చే రైతు బంధుకి ఇక ఎకరానికో మీటింగ్. ఇక అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నడూ ఒక్క మీటింగ్ పెట్టలేదు. సిద్దిపేటకి వచ్చిండు మార్చి 22, రైతు బంధు ఎత్తున్నా అంటే ఒకటే ఎకరం వేసిండు, ఒక్కటే ఎకరం. అరే మళ్ళీ కేసీఆర్ జగిత్యాల బయలుదేరిందంటే మళ్ళీ పోయి మంత్రుల మీటింగ్ పెట్టిండు, మళ్ళీ ఒక్క ఎకరానికి వేసిండు, ఇక కథమేగ పెట్టిండు, ఎకరంకో మీటింగ్. ఇప్పుడు మళ్ళా నిన్నేందో స్టేట్మెంట్, ఇక రైతు బంధు ఎత్తున్నా మదిరే పోతారట, ఇక మదిరేలో పోయి రైతు బంధు ఎత్తారట. కేసీఆర్ ఎప్పుడన్నా గిట్ల డ్రామాలు చేసిండా నీ లెక్క? నువ్వు ఏం చెప్పినావు సిద్దిపేటకు వచ్చి? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నర్మెటలో మేం పెట్టిన ఆయిల్ ఫ్యాక్టరీకి నువ్వు రిబ్బన్ కత్తిరీనికి వచ్చినావు. నువ్వు పెట్టింది లేదు, కట్టింది లేదు. ఆడికొచ్చి
మార్చి 22వ తేదీ 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని సిద్దిపేట ప్రజల సాక్షిగా చెప్పినావు. 90 రోజులైనా నువ్వు చెప్పిన రైతు బంధు 9,000 కోట్లు వాళ్ళే గదే 2 ఎకరాలు పడ్డది. ఇప్పుడు ఈ యాసంగి ఎగబెట్టినావు, మళ్ళా వానకాలం మదిరిపోతా మీటింగ్ పెట్టా అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? కొద్దిగానే సిగ్గులేదా నీకు? అప్పుడు ఏం చెప్పినావు ఎలక్షన్ మీటింగ్ లా? ఇగో ఇప్పుడైతే 10,000 వస్తాయి, డిసెంబర్ దాటితే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు పడుతుంది అన్నావు. మొత్తంగా రైతు బంధు కింద ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ లో ఎకరానికి 15,000 ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 5 పంటలు కలిపి రైతులకు బకాయి పడ్డది ఎంత అంటే 29,358 కోట్లు ఈ రాష్ట్ర రైతాంగానికి బాకీ పడ్డారు. నిన్న గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టిండే రైతు బీమా ఆగలే బరాబర్ పడుతుంది అన్నాడు. అయ్యా తుమ్మల గారు, రాష్ట్రంలో ఏ జిల్లాకు పోదాం చెప్పండి, మన ఇద్దరం పోదాం. జనవరి నెల నుంచి ఈ రోజు వరకు రైతు బీమా ఆగిందా లేదా సూటిగా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతులకు ఎందుకు రైతు బీమా ఆగిందో చెప్పండి. నేను నిజమని రూపించడానికి సిద్ధం. నేను ఒక ఎమ్మెల్యేను. నా నియోజకవర్గంలోనే నా వ్యవసాయ శాఖ అధికారులతో నేను రివ్యూ చేస్తే దాదాపు 40 పైచిలకు మంది రైతులు చనిపోయి రైతు బీమా రాలేదు. నా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన ఎందుకు పట్టలేదు బాబు అంటే ప్రీమియం కట్టలేదు ఎల్ఐసికి, ఎల్ఐసి వాళ్ళు ప్రాసెస్ చేయట్లేదు అని చెప్తున్నారు. రైతు కుటుంబాలకు ఒక ధీమాగా ఉన్న రైతు బీమాను కూడా మీరు నిలిపివేసిండ్రు. ఆ ఉన్న ధీమాను తొలగించిండ్రు. తుమ్మల గారు మీరు నిన్న ఆగలేదు అని చెప్పిండ్రు. మరి ఈ 5 నెలల నుంచి ఎందుకు రాలేదు రైతు బీమా? చనిపోయిన 7,600 మంది రైతులకు రైతు బీమా డబ్బులు ఎందుకు రాలేదో సమాధానం చెప్పండి. మల్కాజ్గిరిలో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన పాలనలో ఒక్క క్షణం కూడా కరెంటు పోలేదని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారైందని విమర్శించారు. కాంగ్రెస్ సినిమా ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, 100 రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని చెప్పి 900 రోజులు దాటినా అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని హామీల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా నోటికొచ్చినట్లు తిడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ₹1,00,000 ఇస్తే పెళ్లికి నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ గారు ఇచ్చే డబ్బులు టైంకి వస్తలేవు, మీరు లగ్న పత్రిక పెట్టుకోగానే వెంటనే మీ ఇంటికి తులం బంగారం పంపిస్తా అని పెద్ద పెద్ద మాటలు. రైతులకు 10,000 కేసీఆర్ గారు ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తా. అత్తకి 4,000, కోడలికి 2,500 అని చెప్పి నోటికొచ్చిన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, చాంతాడంత పుస్తకం రాసి ఒక్కొక్క వర్గాన్ని బుట్టలో వేసుకొని మొత్తానికి గద్దెకెక్కిండు ముఖ్యమంత్రి గారు. ఇంకా మీకు గుర్తుండాలా, వాళ్ళ పార్టీ నాయకులు గ్యారంటీ కార్డులు కొట్టించింది. గ్యారంటీ కార్డులు ఏమన్నారు? మీకు 100 రోజుల్లోనే 100 దినోं में हर कुछ कर. కేంద్రంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో విద్యా వ్యవస్థ గతి తప్పడానికి ఆర్ఎస్ఎస్ భావజాలమే కారణమని ఆయన ఆరోపించారు. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్రం వైఫల్యం వల్ల 22 లక్షల మంది విద్యార్థుల కష్టం బూడిద పాలైందని, ప్రభుత్వం అసమర్థతతో విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా బడ్జెట్ కంటే విద్యార్థుల తల్లిదండ్రులు పెట్టే ఖర్చు ఎంతో ఎక్కువ అని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేదని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. యాత ఇవేవి కూడా ఇవాళ దేశ ప్రధానికి కానీ ఎడ్యుకేషన్ మంత్రికి కానీ పట్టడం లేదు. ఈ దేశంలో యువత యొక్క మనోభావాల్ని మనస్ఫూర్తిగా లోతుగా అర్థం చేసుకున్నటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తా ఉన్నారు. స్పందించి ఈ నెల 17న ఈ దేశంలో ఎన్నో పెద్ద పెద్ద పరీక్షలకి తర్ఫీదునిచ్చే నిలయమైనటువంటి కోటాలో ఛాత్రోంకి గూంజ్ పేరిట, విద్యార్థుల ప్రతిధ్వని పేరిట మీటింగ్ చేసినటువంటి సందర్భం వారు మాట్లాడిన కాంగ్రెస్ బీఆర్ఎస్లపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థను గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతలా దోచుకున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాల వల్ల సింగరేణి అప్పుల ఊబిలో కూరుకుపోతుందని, కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన 51,500 కోట్ల అప్పులను ఎందుకు చెల్లించడం లేదని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయని, అధికారంలోకి రాగానే ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం ఈ రోజు ఆ డబ్బులేవి సాలన్నట్టుగా సింగరేణి మీద పడడం, సింగరేణి ఆస్తులు దోసుకోవడం, సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఒకవేళ ఇది వాస్తవం కాకుంటే వెంటనే హౌస్ కమిటీకి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశించాలని చెప్పి కోరుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు లంక బిందెలు అని చెప్పేసి ప్రతిసారి అంటా ఉంటే లంక బిందెల వేటలో ఉన్నాడు అనుకున్నా కానీ నిజంగా ఆయనకు సింగరేణి రూపంలో లంక బిందెలు దొరికినట్టే ఉన్నాయి. మరి లంక బిందెల్ని సింగరేణి నుంచి దోచుకొని హైదరాబాద్కి ఎట్లా తరలిస్తా ఉన్నాడో, మీరు ప్రొడ్యూస్ చేసిన విద్యుత్ ఏమో అమ్మేస్తారు, ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. దాని ద్వారా సింగరేణికి 288 కోట్ల 96 లక్షల రూపాయలు నష్టం జరిగిన మాట వాస్తవం కాదా? నాసిరకం బొగ్గు వినియోగం కోసం 156 కోట్ల 10 లక్షల నష్టం వాటిల్ల మాట వాస్తవం కాదా? మొత్తం ఈ ఒక్క దాంట్లోనే ఎస్టీపీపీలో సింగరేణి అంశంపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సింగరేణిపై మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదని, సింగరేణిలో పర్యటించే హక్కు కూడా లేదని అన్నారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ విధానాలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కలుపుతున్న నాయకులే సింగరేణి సందర్శన కొరకు పోతున్నారు. మొన్నటిదానిక బీఆర్ఎస్ ఒక డ్రామా ఆడిండ్రు, ఏమని అక్కడేదో బొగ్గు నిల్వలు తక్కువ ఉన్నాయని చెప్పేసి. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు సిరిసిల్లకు, సిద్దిపేట, గజ్వేలకు సింగరేణి నిధులు వాడుకుంటున్నప్పుడు కామ్గా ధృతరాష్ట్రం లెక్క కూర్చున్నాడే కిషన్ రెడ్డి. ఇప్పుడు సింగరేణి పర్యటనలకు బీజేపీ పోతుంది. ఆయన మంత్రి ఇక్కడ. రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. కందుకూరు మండలంలో శ్రీశైలం హైవేకు అనుసంధానంగా సుమారు 87 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సిఆర్ఎఫ్ రోడ్ల పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వివిధ గ్రామాలను కలిపే ఈ రహదారుల నిర్మాణం స్థానిక రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచనుంది. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ సహకారంతో తెలంగాణలో 3 బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయని, అలాగే రాష్ట్రంలో మరో రింగు రోడ్డు ప్రతిపాదన కూడా ఉందని ఆయన వెల్లడించారు. మూడు బుల్లెట్ ట్రైన్స్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా 7 బుల్లెట్ ట్రైన్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అందులో 3 బుల్లెట్ ట్రైన్స్ మన హైదరాబాద్ నగరానికి వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి పూరా వరకు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, హైదరాబాద్ నుంచి చెన్నై వరకు. ప్రాథమిక అంచనా 5 లక్షల కోట్లు దానికి ఖర్చు అవుతుంది. అది పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ చాలా పెద్ద ఎత్తున ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా భూమి విలువ పెంచిన నేపథ్యంలో ఈ 5 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ యొక్క హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ఏదైతే మనము బుల్లెట్ ట్రైన్స్ అంటాము, ఆ యొక్క ఎలివేటెడ్ కారిడార్స్ అన్నీ కూడా మరి త్వరితగతిన ఈ యొక్క సర్వే జరుగుతూ ఉంది. సర్వే పూర్తయిపోయిన తర్వాత మరి డిపిఆర్ పూర్తయిపోతే ఈ పనులకు సంబంధించి కూడా వేగవంతంగా పనులు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు భారీ ఊతం లభించింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాపుఘాట్ పరిసరాల్లోని అభివృద్ధి పనుల కోసం రక్షణ శాఖకు చెందిన సుమారు 83.814 ఎకరాల భూమిని బదలాయించేందుకు రాష్ట్రపతి ఆమోదంతో లైన్ క్లియర్ అయింది.
సుమారు 533.42 కోట్ల విలువైన ఈ భూమి వినియోగానికి కేంద్రం అనుమతి ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మూసీ అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయి అని సీఎం అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నదిని పర్యావరణ సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా? జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల స్థానంలో 200 డివిజన్లను పెంచే దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వేగంగా పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర పరిధి, భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కొత్త సరిహద్దుల ఏర్పాటుపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లలోనూ డివిజన్ల సంఖ్య పెంచనున్నట్టు సమాచారం. సీఎంసీ పరిధిలోని 76 డివిజన్లను 100కు పెంచే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తుంది. ఇటు ఎంఎంసీ పరిధిలో 74 డివిజన్లను మరో 26కు పెంచి 100కు సెట్ చేసే అవకాశం ఉన్నట్లు పొలిటికల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి 3 డివిజన్లలో ఇప్పుడున్న 300 సీట్లను 400 సీట్లకు పెంచే అవకాశం ఉంది. డివిజన్ల సంఖ్యను పెంచి నవంబర్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందని యంత్రాంగం భావిస్తోంది. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ కుమారుడి కోసం న్యాయం కోరుతూ 2 రోజులుగా వేచి చూస్తున్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబుని కలిసి తమ ఆవేదనను వివరించారు. ప్రభుత్వం తమకు పూర్తి భరోసా ఇచ్చిందని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. ఏ రాజకీయ పార్టీతోనో, ఏ కుటుంబంతోనో తమకు సంబంధం లేదని, కేవలం తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై మాత్రమే తాము పోరాడుతున్నామని వారు స్పష్టం చేశారు. విచారణలో నిందితులు ఎవరైనా కఠిన శిక్షలు పడతాయని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అయ్యా, చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను. సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు అయ్యా. మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారయ్యా. నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. ఈరోజు ఇంతకన్నా నేను మాట్లాడలేను. మేము ఈరోజు అందరం కలిసి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని, ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిద్దో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి, వాళ్ళని 302 కేసు కట్టి వాళ్ళని సబ్జైలు కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కడతం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా. తాడేపల్లిలో గాదె సాయికృష్ణ మృతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాలని, బాధితులకు న్యాయం చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. తాజాగా సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి తల్లే గాది విజయలక్ష్మి ధైర్యం చెప్పిన జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ఘటనను కేవలం రాష్ట్రానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పార్టీ ఎంపీలు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సాయికృష్ణ మృతిపై సమగ్ర విచారణ జరగాలంటే సిబిఐ విచారణ ఒక్కటే మార్గమని వైసీపీ డిమాండ్ చేస్తోంది. సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా దోషులు ఎంతటి వారైనా శిక్ష పడే వరకు పోరాటం ఆపేదే లేదని పార్టీ స్పష్టం చేస్తోంది. సాయికృష్ణ ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిఐపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని, కానీ అసలు పోరాటం ఇప్పుడే మొదలైందన్నారు. ఈ ఘటనలపై సిబిఐ విచారణ జరపాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తీవ్రస్థాయిలో విమర్శించారు. దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మరీ చెప్పారు. సంతోషం.
బాధితులకి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు సార్? ఈ బాధితులకు న్యాయం ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించి ఇది అన్యాయం అని చెప్పేంత వరకు ప్రభుత్వానికి కళ్ళు లేవా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయటం లేదా? ఎందుకు చేయలేదనేది ఇక్కడ ప్రశ్న మీద మీరు ఇంతకు ముందు కూడా విన్నారు. చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గాదే సాయికృష్ణని మార్కాపురం నుంచి పట్టుకొచ్చి జైలుకు తీసుకురాలేదట. 2 రోజుల పాటు ఒక హోటల్లో పెట్టి అక్కడ చిత్రహింసలు చేశారు. చిత్రహింసలు చేసిన తర్వాత నాగరాజుకు అప్పచెప్పారు. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్ అని నమ్మి. సాయికృష్ణ లాకప్ డెత్ దారుణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. సాయికృష్ణను చంపారని ఎఫ్ఐఆర్తో నిర్ధారించారన్నారు. 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పినట్టే పోలీసులు నడుచుకుంటున్నారని విమర్శించారు. వారి తల్లిని పిలిచి తాను ఎక్కడున్నాడో కనుక్కొని 10వ తారీఖున కృష్ణలంక పోలీస్ వారి కస్టడీలోకి తీసుకొని తల్లిని అనేక మార్లు స్టేషన్కి పిలిపించి చివరికి తల్లి నా కొడుకు ఏమైపోయాడో అనేటువంటి విషయాన్ని పట్టుకొని అనేక మార్లు పోలీస్ స్టేషన్ తిరిగితే సరైనటువంటి సమాధానం ఇవ్వక తాను న్యాయస్థానానికి ఆశ్రయిస్తే హేబియస్ కార్పస్ వేస్తే చివరికి ఈ మధ్య గడిచినటువంటి 2-3 రోజుల్లో ఏం తేలిందంటే ఆ యువకుడిని చంపి కాల్చేసి బూడిది కూడా దొరకకుండా చేసేసినటువంటి ఘటనని ఈరోజు రాష్ట్రంలో చూస్తాం. గండిపేట భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొల్ల బ్రహ్మనాయుడికి రంగారెడ్డి కోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న ఆయనకు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిలు షరతులతో కూడినదని న్యాయస్థానం స్పష్టం చేసింది. బ్రహ్మనాయుడు ప్రతి 15 రోజులకు ఒకసారి సంబంధిత పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే 20,000 చొప్పున 2 వ్యక్తుల పూచీకత్తును సమర్పించాలని కోర్టు షరతు విధించింది. భూ కబ్జా కేసులో కీలక నిందితుడిగా ఉన్న బ్రహ్మనాయుడికి బెయిలు లభించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో భాగంగా వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ముంబై సినిమా షూటింగ్ లో ఉన్నారని, కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేనని అల్లు అర్జున్ తరఫు పిటిషనర్ దాఖలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే ఈ అభ్యర్థనను నాంపల్లి కోర్టు అంగీకరించకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు సమన్లను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్వీకరించారు. కేసు తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది. వ్యవహారం ప్రస్తుతం సినీ న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నీట్ రీ ఎగ్జామ్ కు లైన్ క్లియర్ అయింది. పరీక్షను నిలిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో జూన్ 21న యథావిధిగా పరీక్ష జరగనుంది. నీట్ రీ ఎగ్జామ్ ను నిలిపివేయాలంటూ పలువురు అభ్యర్థులు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. టెలిగ్రామ్ యాప్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేంద్రం తాత్కాలిక నిషేధం విధించడాన్ని సవాలు చేసిన టెలిగ్రామ్ నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా టెలిగ్రామ్ పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించింది. నిషేధంపై కేంద్రం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు హఠాత్తుగా బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో స్విట్జర్లాండ్ వేదికగా జరగాల్సిన ఈ కీలక సమావేశం అనిశ్చితిలో పడింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన పర్యటనను వాయిదా వేసుకోవడం ఈ చర్చలపై సందిగ్ధతను పెంచింది. లెబనాన్లో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడులు ఈ చర్చలు వాయిదాకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్కు $300 బిలియన్ నిధిని అందించాలనే ప్రతిపాదనపై అమెరికాలో రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు ఇరాన్ వైఖరిపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, లేదంటే ఆంక్షలు తప్పవని వాన్స్ స్పష్టం చేయడంతో దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.
అంతర్జాతీయ దౌత్య రంగంలో ఇప్పుడు ఒక ఊహించని వివాదం పెను సంచలనం సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అట్లాంటిక్ అవతల ఇటలీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఫ్రాన్స్ లో జరిగిన G7 సదస్సులో ఫోటో కోసం ప్రధాని జార్జియా మెలోని తనను బతిమాలారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని మెలోని ఎక్స్ వేదికగా ధీటుగా స్పందించారు. ట్రంప్ చెబుతున్నవన్నీ కల్పితాలని, నేను గాని నా దేశం ఇటలీ గాని ఎవరిని బతిమిలాడుకోవడం అంటూ జరగదు అని ఆమె స్పష్టం చేశారు. మిత్రపక్షాల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థుల పట్ల మృదువుగా వ్యవహరించడం ఆశ్చర్యకరమని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను నిరసనగా తమ విదేశాంగ మంత్రి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. పాదాచారుల హక్కులపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రోడ్లపై వాహనాల రాకపోకల కంటే పాదాచారుల భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫుట్పాత్లపై నడవడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని తేల్చి చెప్పిన ధర్మాసనం ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మరియు 21లో అంతర్భాగమని స్పష్టం చేసింది. ఒక చిన్నారి మరణానికి కారణమైన విషాద ఘటనను ప్రస్తావిస్తూ ఫుట్పాత్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు కోర్టు కన్నెర చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్ ను ముగించాయి. సెన్సెక్స్ 607 పాయింట్లు పతనమై 76,802 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 24,013 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్ ఒత్తిడిలో ఉన్నప్పుడు కొన్ని కంపెనీలు మాత్రం లాభాలను నమోదు చేశాయి. రవీంద్ర ఎనర్జీ, NACL ఇండస్ట్రీస్, గార్వెల్ టెక్నికల్ ఫైబర్స్, రానే, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు సోమ్ డిస్టిలరీస్, ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్, ట్రావెన్కోర్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.